తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జక్కంపూడి రాజా బత్తుల బలరామకృష్ణ మధ్య వార్ మరింత ముదురుతోంది. నియోజకవర్గంలో బత్తుల అండ్ కో అడ్డదిడ్డంగా దోచుకుంటున్నారని జక్కంపూడి ఆరోపిస్తుంటే నిరూపిస్తే రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు బత్తుల. నలుగురు కలిసి ఈవేళ ఈ నియోజకవర్గంలో దోపిడీకి పాల్పడతా ఉన్నారనేటువంటి మాటను చెప్పాల్సి వస్తా ఉంది. ఓ పక్కన ఉన్నటువంటి ప్రజల కర్మ కొద్దీ ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడైతే మరో పక్కన ఆయన సతీమణి కూడా పొంగు జాచి ఎక్కడ పడితే అక్కడ డబ్బులు వసూలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరో పక్కన బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కావచ్చు, లేకపోతే పురంధేశ్వరి గారు కావచ్చు, వీళ్ళిరువురు కూడా మాట్లాడకుండా నోరు తెరవకుండా ఇతను చేసేటటువంటి తప్పుల్ని కళ్ళప్పగించి చూస్తా ఉన్నారని అంటే మేమేమని అనుకోవాలి అని చెప్పని అడుగుతా ఉన్నాం. బత్తుల వెంకటలక్ష్మి గురించి ఒక దరిద్రుడు, నిష్ఠ దరిద్రుడు మాట్లాడాడు. నువ్వు అమ్మకి అబ్బకే పుడితే బత్తుల వెంకటలక్ష్మి కొంగు దాచిన మాట కాదు, కనీసం ఎవరి దగ్గర ఒక కాయ అయినా సరే అడిగి తీసుకుందని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. తప్పుంటే రా.